Namaste ma. Good evening. It's about 5 p.m. right now and ఇప్పుడే వర్క్ అయిపోయింది. And now we are heading to Best Buy to pick up our Samsung Frame TV. మొన్న ఆల్రెడీ సినిమాకి పోయేటప్పుడు ఒకసారి బెస్ట్ బై లాగి పిక్ చేసుకుందామని అనుకుండే. మొన్న చూసినాం కదా మన కార్లో బొక్క కూడా పట్టలేదు. సో ఆ రోజు బిస్కెట్ అయిపోయింది, అక్కడనే పెట్టేసి తర్వాత వచ్చి తీసుకుంటా అని చెప్పినుండే. ఇక్కడ మన లంచ్ మేట్ ఒకడు బాబాయ్ నా దగ్గర పికప్ ట్రక్ ఉంది కదా, టెన్షన్ పడి యూ హాల్ పెద్ద పెద్ద కార్లు రెంట్కి ఏం తీసుకోకు, పిక్ చేసుకోవడానికి నేను సెట్ చేస్తా అని చెప్పిండు. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు బెస్ట్ బై. నేను నా కార్లో స్టార్ట్ అవుతున్నా అండ్ మనోడేమో పికప్ ట్రక్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు. ఎనీవేస్ లెట్స్ గెట్ గోయింగ్. 5 minutes later. All right, we made it to Best Buy again. Hopefully ఈసారి రుట్టి చేతులతో కాకుండా టీవీ తీసుకొని పోతామని అనుకుంటున్నాం. చూద్దాం. జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్రో. మనం ఇది వాల్ కి పెట్టిన తర్వాత లోపల మంచిగా ఆర్ట్ పెట్టుకోవచ్చు. అండ్ లిటరలీ గ్లేర్స్ గానీ రిఫ్లెక్షన్స్ గానీ ఏముండవు, రియల్ ఏదో ఫోటో ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. అండ్ లుక్ ఎట్ ద థిక్నెస్, ఇట్స్ వెరీ స్లిమ్. 1 inch ఉందిరా. All right, cool. Thank you. Let's do this. Should we lay it down? Yeah, maybe. Let's put it the reverse direction. Yes, done. All right, pickup done, and now we are heading home. A few inches later. Thank you so much, Charles. The next day. Alright, as you can see, I'm recording this clip the next day. And first of all, finally మన టీవీ ఇంటికి వచ్చేసింది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక క్రేజీ లెవెల్ స్టంట్ అయింది. ఆ స్టంట్ నుంచి వచ్చిన రిజల్టే ఇప్పటిదాకా మీరు చూసిన వర్కౌట్ సెషన్. లెగ్ డే ఇంకా పుష్ డే. ఇట్ వాజ్ a 2.5 or 3 hour వర్కౌట్ సెషన్ ఇన్ టోటల్. I'm gonna talk about that in some time. But coming back to టీవీ, యాక్చువల్లీ టీవీది స్టోరీ మస్తు సింపుల్ గా స్టార్ట్ అయిందిరా. కాకపోతే మధ్యలో ట్విస్టులు, జలకులు, దెబ్బ మీద దెబ్బ ఏదేదో వచ్చినాయి. యూనో సామ్సంగ్ ఫ్రేమ్ టీవీ కోసం నేను లిటరలీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. అది రిలీజ్ అయినప్పటి నుంచి, టెక్ వీడియోలలో చూసినప్పటి నుంచి నాకు బాగా అది ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. యూనో మిస్టర్ దవాస్ ఉన్నాడు కదా, మన ఇంట్లో కూడా ఫ్రేమ్ టీవీనే ఉంది. సో అప్పటి నుంచి రూమ్ లో తీసుకునేటప్పుడు ఆ ఎస్థెటిక్స్ కోసం ఆ రూమ్ లో ఏదో పోస్టర్ ఉన్నట్టు, ఏదో రాండమ్ టీవీ లాగా ఇట్లా మెరుస్తున్నట్టు, గ్లేర్ లేకుండా మొత్తం మ్యాట్ ఫినిష్ తోని క్రేజీ ఉంటది కానీ బాగా మైండ్ దాని మీదే పోతుండే. బట్ ఇట్ వాస్ ప్రిటీ ఎక్స్పెన్సివ్. నార్మల్ గా ఇప్పుడు టీవీ తీసుకుంటున్నామంటే చిన్న టీవీ తీసుకుంటే లివింగ్ రూమ్ లో మనకు ఆ వైబ్ రాదు, అదేదో ల్యాప్టాప్ లో చూస్తాం కదా అన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే తీసుకునేది ఎట్లాగో పెద్ద టీవీనే తీసుకోవాలి. అండ్ ఫర్ దాట్ రీజన్ ఐ వాంటెడ్ టు గెట్ 65 inches టీవీ. ఇప్పుడు ఇంట్లో ఉన్న టీవీ కూడా 65 inches. సో లాస్ట్ ఒక 2 years నుంచి సామ్సంగ్ ఫ్రేమ్ టీవీ 65 inches అప్పుడప్పుడు చూస్తుండే. అండ్ ఇట్ వాస్ ప్రెటీ ఎక్స్పెన్సివ్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సామ్సంగ్ ఫ్రేమ్ టీవీ 65 inches ది $1,800 కి రిలీజ్ అయింది. నెక్స్ట్ 2026 లో సామ్సంగ్ ఫ్రేమ్ టీవీ ది కొత్త వర్షన్ రిలీజ్ చేసిండు. ఈసారి కొత్త వర్షన్ $1,500 కి రిలీజ్ చేసిండు. 2025 వర్షన్ ఏమో $1,800 కు ఉండే. ఇప్పుడు కొత్త వర్షన్ పాత వర్షన్ కంటే తక్కువకి రిలీజ్ చేసిండు కాబట్టి 2025 వర్షన్ మీద సేల్ పెట్టిండు. సేల్ ఎంత అంటే 1800 MRP బదులు 1200 కి 2025 వర్షన్ అమ్ముతున్నాడు. సో లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఆ 2025 లో రిలీజ్ అయిన సామ్సంగ్ ఫ్రేమ్ టీవీ 65 inches ది $1,200 కు ఉండే, అది కార్డ్
కార్ట్ లో పెట్టుకొని అట్లనే వదిలేసిన. అండ్ మొన్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ అప్పుడు లిటరలీ చాలా ప్లేసెస్ లో సేల్ నడుస్తుండే. అండ్ ఎగ్జాక్ట్ ఆ టైంలో ఆ సేల్ వల్ల $999 వచ్చింది. ఇక క్రేజీ రాబాయ్ $999 వస్తుంది కదా 65 ఇంచెస్ ఫ్రేమ్ టీవీ, మస్తు మంచి డీల్ వస్తుంది తీసుకుందామని ఫిక్స్ అయినా. తర్వాత ఎందుకో కొంచెం దూరం ఎక్కువ అనిపించి స్టూడెంట్ డిస్కౌంట్లు ఏమైనా ఉంటాయో చూద్దామని స్టూడెంట్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత లిటరలీ ఇప్పుడు నాకు ఈ టీవీ $779 వస్తుంది. ఇక ఏం మాట్లాడుతున్నారా, ఇంత పెద్ద డీల్ వచ్చింది, అసలు ఏం నడుస్తుందో అర్థం కాలే. ఇక పేమెంట్ చేయడానికి కార్ట్ వేసుకొని ఫైనల్ పేజ్ కి పోయిన తర్వాత విత్ టాక్సెస్ నాకు అది $844 వచ్చింది. సో ఇక గమ్మున ఇట్స్ ఫైన్, బై మిస్టేక్ రికార్డ్ చేసుకుంటా ల్యాప్టాప్ కింద తెచ్చిన, ఏం కాలేదు. ఎనీవేస్ ఇప్పుడు $844 కి మనం ఆర్డర్ చేస్తున్నాం. ఇంకేమైనా మనకి పేమెంట్ డిస్కౌంట్స్ వస్తాయా అని చూస్తూ ఉంటే మన అమెక్స్ గోల్డ్ కార్డ్ కేమ్ ఇన్ టు ప్లే. అమెక్స్ యాప్ ఓపెన్ చేయగానే ఒక క్రేజీ డీల్ కనిపించింది. మన గోల్డ్ కార్డ్ నుంచి సామ్సంగ్ వెబ్సైట్ లా $1250 కంటే ఎక్కువ ఖర్చు పెడితే మనకి $125 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో లిటరలీ 10% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన టీవీ $844 అవుతుంది. ఏం చేద్దాం ఏమన్నా కొనడానికి ఇప్పుడు సామ్సంగ్ వెబ్సైట్ లో మనకు స్కోప్ ఉందా అని ఆలోచిస్తే ఆఫ్ కోర్స్ టీవీ ఉంటున్నాం కాబట్టి స్పీకర్ కావాలి కదా, సో మంచి స్పీకర్ తీసుకుందామని ఫిక్స్ అయినా. అండ్ బై మంచి స్పీకర్ ఐ మీన్ ఏదో జస్ట్ ఒక వూఫర్ అండ్ సౌండ్ బార్ ఉంటే సరిపోదు, మనకి డాల్బీ, సరౌండ్ సౌండ్ అండ్ 5.1.2 ఛానల్స్ ఇట్లా అన్ని ఉండాలి అని చెప్పేసి రీసెర్చ్ చేసేటప్పుడు నాకు ఈ సౌండ్ బార్ కనిపించింది. అండ్ దీంట్లో లిటరలీ నేను అనుకుంటున్న సౌండ్ సిస్టమ్ లో ఉండాల్సిన ఫీచర్స్ అన్ని ఉన్నాయి. టాప్ ఫైరింగ్, సైడ్ ఫైరింగ్, 3D సౌండ్, బేస్ కోసం సెపరేట్ వూఫర్, ఎక్దమ్ క్యూట్ అండ్ నీట్ ఉంది. ఇప్పుడు ఆ సౌండ్ బార్ ఇంకా వూఫర్ కూడా ఏదో పెద్దగా అబ్నాక్షియస్ గా పిచ్చిగా ఏం లేదు, చాలా క్యూట్ గా నీట్ గా కాంపాక్ట్ ఉంది. కాకపోతే ఇట్ వాస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. లిటిల్ కాదు యాక్చువల్లీ ఇట్ వాస్ ప్రెటీ ఎక్స్పెన్సివ్, అబౌట్ $1100 ఉండే, అది కూడా 2025 వర్జన్ కి. సో ఇప్పుడు ఎట్లా మనకి సామ్సంగ్ వెబ్సైట్ లో జస్ట్ $400 ఖర్చు పెట్టాలి కదా, ఏం చేయాలి అని చూస్తూ ఉంటే అది ఏం మ్యాజిక్ అయిందో తెలియదు కానీ స్టూడెంట్ డిస్కౌంట్ వల్ల లిటరలీ ఆ $1100 ది సౌండ్ సిస్టమ్ మనకు $400 కి వస్తుంది. అది ఏం డీలో, ఎందుకు ఇచ్చిండో, ఏం చేస్తున్నాడో నాకు బొక్క కూడా అర్థం కాలే. బట్ కార్డ్ లా క్యారీ చేసి అమెక్స్ కార్డ్ నుంచి పే చేసేసా. అండ్ ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ నుంచి పే చేసినందుకు మనకు ఆ $125 క్యాష్ బ్యాక్ వచ్చింది. అందుకే ఈ కార్డ్ కి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫీస్ $325 ఉన్నా కానీ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ మచ్ వర్త్ ఇట్ ఫర్ మీ. అండ్ ఇట్లాంటి డీల్స్ చూస్తున్నప్పుడు, ఇట్లాంటి డీల్స్ వస్తున్నప్పుడు మజా వస్తుంది. ఒకవేళ అప్లై చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టినా, అప్లై చేసి సెట్ చేయి. ఆల్సో మన టీవీది ఇంకా సౌండ్ సిస్టమ్ కూడా కింద డిస్క్రిప్షన్ లో లింకులు పెట్టినా. సో ఫైనల్ ఇప్పుడు మనం స్టఫ్ ఆర్డర్ చేసేసినాం. స్పీకర్, మన సౌండ్ బార్ ఏమో డెలివరీ పెట్టినా. నాకు డెలివరీది ఎస్టిమేట్ చాలా ఎక్కువ చూపిస్తుండే, అందుకని పికప్ పెట్టినా. అండ్ ఇప్పుడు పికప్ కోసం పక్కనే ఉన్న బెస్ట్ బై స్టోర్ కి పోయి తీసుకోవాలి. అండ్ ఆర్డర్ చేసిన ఒక 2-3 గంటలలోనే రెడీ టు పికప్ అని చెప్పేసి మెయిల్ వచ్చేసింది. ఇప్పుడు నా మైండ్ లో ఏముంది అంటే స్టోర్ కి పోతా, టీవీ తీసుకుంటా, మన మెక్వీన్ లో పెడతా, ఇంటికి వస్తా, సెట్ చేస్తా. దిస్ వాస్ ద ప్లాన్, ప్రిటీ సింపుల్. కాకపోతే బెస్ట్ బై కి పోయిన తర్వాత బాక్స్ చూస్తే అప్పుడు అర్థమైంది, ఆ డబ్బా చూసినాక గుమ్మ అయిపోయినా. ఈ డబ్బా ఇప్పుడు మన సివిక్ లో ఎట్లా ఫిట్ అవుతుందిరా, అంత చిన్న లాజిక్ తెలియదా? ఇప్పుడు ఏదో మన ఎస్యూవీ కారా, చిన్న మంచి క్యూట్ కాంపాక్ట్ సెడాన్, దాంట్లో 65 ఇంచెస్ టీవీ పడుతుంది అన్నట్టు పెద్ద తోపుగా తీరు కార్ వేసుకొని సయ్యని పోయినా, మూసుకొని ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చే ముందు అంకుల్ బండిలో పడతలేదు, మళ్ళీ వచ్చి తీసుకుంటా, నీ దగ్గర పెట్టుకో, హోల్డ్ అయ్యి ఒక కపుల్ ఆఫ్ డేస్ లో బి బ్యాక్ అండ్ గెట్ ఇట్ అని చెప్పినుండే. మొన్న మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ ఇంకా సూపర్ గర్ల్ సినిమాకి పోయినప్పుడు ఇంటి బయట లాక్అవుట్ అయిన ఉండే, గుర్తుందా? ఆ రోజు బెస్ట్ బై స్టోర్ లో ఇదంతా అయింది, ఆల్రెడీ మీకు చెప్పిన. సో నెక్స్ట్ డే ఆఫీస్ లో లంచ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ కి స్టోరీ చెప్తుండే, ఇట్లా టీవీ తీసుకున్న బై కార్ లో పట్టలేదు, మొత్తం ఆగమాగం ఉండే నేను సిచువేషన్ అని చెప్పిన. అండ్ నా లంచ్ గ్యాంగ్ లో ఆల్మోస్ట్ అందరికి పికప్ ట్రక్లు ఉన్నాయి. ఇక మా వాళ్ళు మా దగ్గర పికప్ ట్రక్ ఉంది కదా, మేము హెల్ప్ చేస్తామని చెప్పినుండే. మన ట్రక్ లో పోయి పిక్ చేసుకోవచ్చు, సెట్ చేయొచ్చు అన్నారు. అండ్ ఆనెస్ట్లీ ఆ మాట వినగానే బాగా మంచిగా అనిపించింది. అంటే కొన్నిసార్లు మన పనులన్నీ మనమే చేసుకోవాలి అన్నట్టు చాలా సెల్ఫ్ డిపెండెంట్ ఉంటాం, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, హెల్ప్ అడగొద్దు అన్నట్టు బాగా ట్రై చేస్తాం. బట్ కొన్నిసార్లు మన క్యారెక్టర్ వల్ల, మన బిహేవియర్ వల్ల అండ్ మన లోపల ఉండే ఆ జెన్యూనిటీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం అడగకపోయినా కానీ మనకు హెల్ప్ చేయడానికి చాలా మంది జెన్యూన్ ఉంటారు. సో ఇక నా ఫ్రెండ్ చార్ల్స్ అని ఒకడు ఉంటాడు, వర్క్ అయిపోయినాక నాతో పాటు బెస్ట్ బైక్ వచ్చాడు. టీవీ పికప్ చేసుకున్నాం, ట్రక్ లో పెట్టినాం, అపార్ట్మెంట్ కి తీసుకొచ్చినాం, మంచిగా ఇంటికి తీసుకురావడానికి నాకు హెల్ప్ చేసిండు. ఫైనలీ ఇన్ని రోజుల రీసెర్చ్, ఇన్ని రోజుల నుంచి షార్ట్ లిస్ట్ చేసుకొని, కార్ట్లో పెట్టుకొని, ఇన్ని క్యాల్కులేషన్లు, ఆఫర్లు, డిస్కౌంట్లు, బెస్ట్ బై కి పోయి ఆగమవుడు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనలీ టీవీ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు నార్మల్ గా ఏం చేస్తాం, అన్బాక్స్ చేస్తాం. టీవీలో సంజుగాంధ్ ఏదైనా వీడియో ప్లే చేసి వైబ్ ఎట్లుంది, క్యారెక్టర్ ఎట్లుంది, డిస్ప్లే ఎట్లుంది అదంతా చెక్ చేస్తాం. బట్ మనం కొత్త రూమ్ కి మూవ్ అయిన తర్వాత అదంతా చేద్దామని చెప్పేసి పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేసినా తెలుసా, డైరెక్ట్ బెడ్రూమ్ కి పోయి పడుకున్నా. ఇక్కడ ప్లాన్ ఏంటి అంటే టీవీ తీసుకొని ఇంటికి రావడానికి దగ్గర 6-6:30 అయిన ఉండే. ఒక గంట సేపు 7-7:30 దాకా పడుకొని లేచి రిమైనింగ్ పనులన్నీ కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఐ మీన్ జిమ్ కి పోదాం, వర్కౌట్ చేద్దాం, డిన్నర్ చేద్దాం, చిల్ అయిదాం, పండుకుందాం. పర్ఫెక్ట్ ప్లాన్. సో ఒక గంట సేపు నాప్ అని చెప్పి పండుకొని సీదా కళ్ళు తెరిచి టైం చూస్తే రాత్రి 1 అవుతుంది. బ్రో నేను షాక్ రా, ఆల్మోస్ట్ దగ్గర 7 గంటలు పండుకున్నా. ఇప్పుడు ఫస్ట్ నా మైండ్ లో నడుస్తుంది ఏంటంటే జిమ్, బికాస్ యూ ఆల్రెడీ నో మనం 41 డేస్ ది జిమ్ స్ట్రీక్ ఫాలో అవుతున్నాం. నో రెస్ట్ డేస్, నో మ్యాటర్ వాట్. ఇక్కడ మన గోల్ ఏంది, ఇక్కడ 41 డేస్ స్ట్రిక్ట్ గా ఎవ్రీడే వర్కౌట్ ఉండాలి అండ్ ఎవ్రీడే మన డైట్ ఫాలో కావాలి, నో ఎక్స్క్యూజెస్. అండ్ ఈ పాయింట్ వరకు స్ట్రీక్ ని మస్తు సీరియస్ గా మెయింటైన్ చేసిన. అండ్ టుడే ఇట్ వాస్ డే 39 డేస్ ప్రతి రోజు వర్కౌట్ ఉండేరా. కొన్ని రోజులు అర్ధరాత్రి 3 AM కి పోయి వర్కౌట్ చేసిన, కొన్ని రోజులేమో లిటరలీ 4 గంటలకు కూడా వర్కౌట్ సెషన్లు ఉండే. సో డే ఎట్లున్నా అని మన జిమ్, మన వర్కౌట్, మన కార్డియో ఏదో ఒకటి పక్కా కంప్లీట్ కావాల్సిందే. ఇప్పుడు 1 కి లేచిన తర్వాత నా మైండ్ లో ఒకటే నడుస్తుంది, ఇప్పుడు ఏంది నా స్ట్రీక్ మిస్ అయినా,
ఇప్పుడు జిమ్ పోవాలా, నేను అసలు ఇంకేం తినను కూడా తినలే, పొద్దున్న నుంచి ఓన్లీ 1000 క్యాలరీసే తిన్నా, నా డైట్ కూడా పీకినట్టేనా, నాకేం అర్థమైతే లేదు. ఇక్కడ బాడీ చాలా ఎగ్జాస్టెడ్ ఉండే, ఆల్రెడీ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నాకు ప్రాపర్ స్లీప్ లేదు, అండ్ ఈ రోజు తిండి కూడా ఓన్లీ 1000 క్యాలరీసే తిన్నుండే. సో వెరీ వెరీ ఎగ్జాస్టెడ్ రా. మన టార్గెట్ 1800 క్యాలరీస్ కదా, ఆకలి కూడా ఉంది, నిద్ర కూడా ఉంది, అండ్ ఎక్దమ్ కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది కదా, నేను ఏం చేసిన, మన చిట్టి గారిని అడిగిన, అదే మన చాట్ జీపీటీ గారిని అడిగిన, బాబా ఇప్పుడు మనం జిమ్ పోదామా పండుకుందామా ఏం చేద్దాంరా చిట్టినాయుడు అంటే, మనోడు మంచోడు కాబట్టి బేసిక్ గా చెప్పింది ఏంటి అంటే, బాబాయ్ బాడీ రెస్ట్ అడుగుతుంది, నువ్వు నిన్న సగం పండుకోలేవు, ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసి జిమ్ కి పోవడం కంటే ఫస్ట్ టైం మనం దీన్ని మూసుకొని పండుకోరా లుచ్చా, తర్వాత వర్కౌట్ గురించి ఆలోచిద్దామని అన్నాడు. తర్వాత మేబీ నేను కొంచెం ఆ పాయింట్ లో బయాస్డ్ ఉండే కాబట్టి నాకు అది చెప్పింది కరెక్టే అనిపించింది, ఇప్పుడు కూడా కరెక్టే అనిపిస్తుంది. బట్ ఇటు మనం కొన్నిసార్లు డిసిప్లిన్ ని తప్పుగా అర్థం చేసుకుంటాం రా. బాడీ ఎంత టైర్డ్ ఉన్నా లేకున్నా మనం వర్కౌట్ చేయాలి, మనకు ఎంత నిద్ర వస్తున్నా నిద్ర రాకపోయినా మనం వర్కౌట్ చేయాలి, మన దగ్గర ఎనర్జీ ఉన్నా లేకున్నా మనం వర్కౌట్ చేయాలి, నో ఎక్స్క్యూజెస్. కొన్నిసార్లు అది డిసిప్లిన్ కాదురా, అది లిటరలీ స్టూపిడ్ డిసిజన్ అవుతుంది. బట్ నిజంగానే స్టూపిడ్ డిసిజన్ లేకపోతే మనం ఏదో ఎస్కేప్ కావడానికి రీజన్స్ చెప్పుకుంటున్నాం అనేది మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ రాత్రి 1 అవుతుంది, ఇప్పుడు జిమ్ కి పోకుండా గమ్మున కిచెన్ కి వచ్చి ఇగో ఈ పిజ్జా చేసుకున్నా, వెరీ క్విక్ పిజ్జా, ఎయిర్ ఫ్రైయర్ లో 10 minutes లో రెడీ అయిపోయింది. అది తిన్నా, మంచి వాటర్ తాగినా, మళ్ళీ పడుకున్నా, అండ్ మార్నింగ్ అరౌండ్ 5:30కి లేచిన. ఈసారి బాడీ కొంచెం డిఫరెంట్ గా ఫీల్ అవుతుంది, బాగా ఫ్రెష్ గా అండ్ బాగా ఎనర్జెటిక్ ఉంది. అండ్ టు బి ఆనెస్ట్ ఈ ఫీలింగ్ బాడీకి వచ్చి లిటరలీ ఒక కపుల్ ఆఫ్ డేస్ అయిపోయింది, కనీసం ఒక 6-7 days నుంచి నాకు ఈ ఫీలింగ్ రాలేదు. బాడీకి చాలా ఎగ్జాస్టెడ్, అసలు ఎనర్జీ లేకుండా ఏదో ఇట్లా ఉండే మొత్తం. బట్ ఇప్పుడు వైబ్ ఉంది, ఎనర్జీ ఉంది కాబట్టి సీదా ఫస్ట్ జిమ్ కి పోయినరా. నిన్న ఆల్రెడీ లెగ్ డే మిస్ అయింది, ఫస్ట్ మూసుకొని లెగ్ డే కంప్లీట్ చేసిన, దాని తర్వాత ఈ రోజు చేయాల్సిన పుష్ డే కూడా కంప్లీట్ చేసిన. ఎక్దమ్ పర్ఫెక్ట్ ట్రైనింగ్ అంటే మేబీ నాట్, వర్కౌట్ రేటింగ్ రెండిటికి ఐ వుడ్ సే 7 out of 10. బట్ బ్రో 2 days వర్కౌట్ ఒక రోజు కంప్లీట్ చేసినారా, లెగ్ డే ఇంకా పుష్ డే 2 చేసినాం, బాగా టైం పట్టింది, దగ్గర ఒక 2.5 hours అయ్యింది. కాకపోతే ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై మైండ్ రా, మెంటలీ ఇట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇది చేద్దామని కమిట్ అయినాం, కమిట్ అయ్యింది మనం చేయకుండా చిల్ అయిపోయినాం అనుకో, అది స్కిప్ చేసినాం అనుకో బిస్కెటే. అండ్ యు నో ఐమ్ టేకింగ్ దిస్ ఛాలెంజ్ వెరీ సీరియస్లీ. బట్ ఇది టెక్నికలీ ఎవరైనా అనొచ్చు, బాబాయ్ నువ్వు పడుకోవడానికంటే ముందు మిడ్ నైట్ కంటే ముందే వర్కౌట్ కంప్లీట్ చేయలేవు కదా, సో ఇటు స్ట్రీక్ బ్రేక్ అయినట్టే కదా అని అంటే ఓకే ఫేర్. బట్ ఆనెస్ట్లీ నాకు అది ఇప్పుడు మ్యాటర్ కాదు. ఇక్కడ ఈ 41 days ది ఛాలెంజ్ ఏదైతే తీసుకున్నామో, ఇక్కడ 41 days ప్రతి రోజు టిక్ పెట్టడం కాదు, ఇక్కడ 41 days ఆ కన్సిస్టెన్సీ, ఆ రెసిలియన్స్ బిల్డ్ చేసుకోవడం. నేను ఆ కన్సిస్టెన్సీని, ఆ పనిని డిసిప్లిన్ గా ఫాలో అవుతా అని చెప్పి ప్రూవ్ చేసుకోగలగడం. అండ్ ఇక్కడ క్విట్టింగ్ కి అడ్జస్టింగ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నేను లేజీగా ఉండి జిమ్ స్కిప్ చేసి సర్లే బ్రో రేపు చూసుకుందాం అనుకుంటే అది వేరు. నా బాడీ లిటరలీ మూసుకొని మండుకోరా, లుచ్చాను ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్పి ఉండే. అందుకే తిన్నా పన్నా పొద్దున్న లేచిన 5 గంటలకు జిమ్ పోయినా 2 రోజుల వర్కౌట్ అయిపోయింది. ఆనెస్ట్లీ 41 days ఛాలెంజ్ నుంచి నేర్చుకుంటుంది ఇదేనేమో. కన్సిస్టెన్సీ అంటే ప్రతి డే మనం పర్ఫెక్ట్ గా చేయడం కాదు, ఒకవేళ బిస్కెట్ అయినా కానీ తర్వాత మళ్ళీ మనం ఎట్లా రికవర్ అయ్యి ఎట్లా సెట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఎనీవే ఫైనలీ మన $1,800 టీవీ ఇంటికి వచ్చేసింది. ఐమ్ రియలీ ఎక్సైటెడ్ టు ఓపెన్ ఇట్ అండ్ సెట్ ఇట్ అప్. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద సౌండ్ సిస్టమ్ ఆల్సో. బట్ ఇంకా ఇది ఒక 25 days ఇట్లానే ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు మూవ్ ఇన్ టు అవర్ న్యూ అపార్ట్మెంట్ ఆన్ July 25th. సో వీ స్టిల్ హ్యావ్ టైమ్. ఆ స్టఫ్ ని, ఆ విజువల్స్ ని, ఆ ఆడియోని ఎక్స్పీరియన్స్ చేయడానికి వీ స్టిల్ హ్యావ్ టైమ్ ఇన్ హ్యాండ్. అప్పటి వరకు చిల్ అయి రిలాక్స్ అయిదాం. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.